చెప్పండి. రమణమూర్తి పైన జరిగిన దాడిని ఎట్లా చూస్తారు? అది ఆబ్వియస్లీ టార్గెటెడే. ఎందుకంటే ఇప్పుడు ఓ డిబేట్ ఒక గంట సేపు, అర్ధగంటనో జరిగింది అంటే ఓకే. అక్కడేదో పెద్ద గొడవ జరిగి ఆయన నీచంగా మాట్లాడితే అటాక్ చేసిందంటే అది వేరు. ఫస్ట్ సెకండ్ థింగ్, లైవ్ నడుస్తున్నప్పుడు అటాక్ చేయొద్దు. ఇంకొకటి, లైవ్ నడుస్తున్నా నడవకపోయినా ఒక ఈవెంట్కి వచ్చారు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడినా నువ్వు యాక్సెప్ట్ చేయి, లేకపోతే నువ్వు ఇంటికి పోయినాక నీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి నువ్వు ఇది చేసుకో, ప్రాబ్లం లేదు. కానీ అక్కడ ఆయన ఏమన్నా రాముడిని తిట్టాడా, కృష్ణుని తిట్టాడా అంటే ఎవరిని తిట్టలేదు. ఆయన అక్కడ కృష్ణుడి బొమ్మను ఎవరైతే వేరేలాగా చూపెట్టారో, అంటే నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టి చూపెట్టారో, దాన్ని నాకు మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నారు. ఎందుకంటే ఆయన క్లియర్గా చెప్తున్నారు కదా, నేను హిందువునే అని. ఆయన ఎన్ని బుక్స్ రాశారో చూడండి. అందులో ఇప్పుడు ఎవరైతే కొట్టారో చెప్పు తీసుకొని, వాడు అందులో ఒక్క బుక్ కూడా చదివి ఉండడు. అందులో ఒక్కరి చరిత్ర కూడా వాడికి తెలియదు. హిందుత్వవాదం ఒకటి పట్టుకుంటారు, నన్ను కూడా యాంటీ హిందూనే అంటారు. మరి బొట్టు పెట్టుకున్నాగా, ఇది పెట్టుకున్నాగా. నేను ఆ వీడియోస్లో మళ్ళీ రామాయణ మహాభారతాలు అవన్నీ చెప్తా. అంటే నిజంగా హిందువులు ఉన్నా కూడా హిందుత్వం కిందికి రాదు. వాళ్ళే డిసైడ్. అంటే ఇప్పుడు వీళ్ళే డిసైడ్ చేస్తారు ఎవరు హిందూ కాదని. వాళ్ళు జై శ్రీరామ్ అనమంటారు. ఇప్పుడు పరిచయం కానీ జై శ్రీరామ్ అంటారు. నేను హర హర మహాదేవ అంట. జై శ్రీరామ్ అనట్లేదు కాబట్టి వీడు యాంటీ హిందూ అంటారు. అట్లా ఉంటుంది అన్నట్టు వీళ్ళది. సో నిన్న ఏదైతే జరిగిందో అది రమణమూర్తి గారు 2-3 డిబేట్స్ ఇచ్చారు, వీడియోస్ కూడా చేశారు. అవి అతను చూసి ఆ గ్రజ్జుతోనే వచ్చాడు. కానీ అతను సింపుల్గా చెప్పాలంటే జస్ట్ 3 నిమిషాల్లో దొరికిపోయాడు. ఎక్కువ టైం కూడా పట్టలే కదా. డిబేట్ స్టార్ట్ అయిందో లేదో స్టార్ట్ చేశాడు అన్నట్టు అతను అక్కడ అతను మాట్లాడింది నువ్వేం విన్నావు? కృష్ణుడి తలకాయ అనడంలో తప్పేమని ఉందా? అది తలకాయే కదా మరి. దాన్ని ఇంకొకటి బూతుల్లాగా తలకాయ అనేది బూతు కాదుగా. కృష్ణుడి ఫేస్ అంటే ఓకేనా? సరే, ఇప్పుడు కృష్ణుడి ఫేస్ మీద మోడీ గారి ఫోటో పెట్టిరు అంటే ఇప్పుడు వచ్చి అందరినీ కొట్టేస్తావా? ఫేస్ అన్నా కూడా కొట్టేస్తావా? అక్కడే ఇప్పుడు మరి అదే కదా శిరస్సు, లేకపోతే ఇంకేమన్నా వాడాలనుకుంటా. ఇప్పుడు రావణాసుడికి ఒక పేరు ఉంటుంది, దశగ్రీవుడు అని. సో 10 తలలు ఉన్నాయి కాబట్టి అలా తండ్రి అట్లా పేరు పెట్టుకోండు రావణాసురుడికి. సో కృష్ణుడి గ్రీవం తీసేసి మోడీ గారి గ్రీవం అట్లా మాట్లాడతారు ఎవరన్నా. ఆ సందర్భంలో చాలా నీట్గా చెప్తున్నారు. అంతకన్నా ముందు ఏం చెప్పారు? హనుమంతుడు వేషం వేసి రోడ్డు మీద డాన్స్ చేయించడం ఎంతవరకు కరెక్ట్? నువ్వు ఇచ్చే విలువ అదా అని. మోడీని అన్నందుకు క్లియర్గా మోడీని అన్నందుకే. ఇప్పుడు అక్కడ కృష్ణుని తిడితే నువ్వు కృష్ణుని తిట్టిన పాయింట్తో మాట్లాడి నువ్వు విమర్శించు, తప్పులేదు. కృష్ణుడి ఫేస్ తీసేసినాక అక్కడ మోడీ గారి ఫోటో పెడితే నీకు దాని కోపం వచ్చింది. కానీ ఆ కృష్ణుడు నార్మల్ కృష్ణుడు కూడా కాదు. ఇప్పుడు ఎన్టీ రామారావువి మనం సినిమాలు చూస్తాం, పోస్టర్లు కూడా మనం చూస్తాం. పోయి గొడవ చేస్తాడా? కాదు కదా. సో అక్కడ చేయాలి కదా, చేయరు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఒక సామాన్యుని కొట్టడం వేరు. ఇప్పుడు ఎన్టీఆర్ గారికి ఎంత క్రేజీ ఫ్యాన్స్ ఉంటారు. వచ్చి అట్లా మాట్లాడితే అతను ఏదైతే 1-2 కొట్టాడో ఇతనికి అందులో 1000 పడతాయి. తీసుకుంటాడా? మరి కొట్టాడు. మరి ఇప్పుడు ఫోన్ ఆన్సర్ చేసి మరి స్టేషన్కి వచ్చినప్పుడు ఏం సమాధానం చెప్తాడో కూడా చూడాలి కదా. సో ఇది హిందుత్వం కాదు, అసలు ఇది సనాతన ధర్మం కాదు. ఆబ్వియస్లీ అంతే. నువ్వు ప్రిపేర్ అయ్యి ఎందుకు వచ్చినావు? ఫస్ట్ అతను ఎవరో నాకు కూడా తెలుసు, నాకు చాలా క్లోజ్. కానీ ఇప్పుడు క్లోజ్ అని చెప్పి ప్రతి పాయింట్లో అయితే కన్విన్స్ చేసుకుంటూ పోలేం కదా. అంతే కదా. నువ్వు కాషంగా నువ్వు వేసుకో, మంచిదే. ఇదే రమణమూర్తి గారు ఓ 2-3 రోజుల ముందు నుంచి బీఆర్కే టీవీలో మాట్లాడడం కానీ, ఆయన వీడియోస్లో కానీ, ఇప్పుడు ప్రశ్న రావడానికి కూడా ఆయన సపోర్ట్ చేసింది ఏం లేదు. ఆయన మీద ఏదైతే కేసు వేసాడో ఆ పాయింట్లో మాత్రమే ఆయన విమర్శించిండు. ఎందుకంటే టార్గెటెడ్ హెరాస్మెంట్ వేరు. ఇప్పుడు సరే ఫస్ట్ ఉపా కేసు వేయొచ్చుగా, అదే అడిగింది. ఇప్పుడు ఆయన హిట్మా గురించి చేసిన వీడియో 2025లో, మరి అప్పటి నుంచి ఉపా కేసు ఎందుకు గుర్తు రాలేదు? ప్రశ్న అతను అప్పటి నుంచి వీడియో చేస్తూనే ఉన్నాడు కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే చిన్న పాయింట్ని వీళ్ళు భూతత్వంలో చూపెట్టేసి యాంటీ హిందూ అనేస్తారు అన్నట్టు. అవును. ఇప్పుడు స్టేజ్ మీద బిర్లా టెంపుల్ అయ్యగారు ఉన్నారు. బిర్లా మందిర్ హైదరాబాద్ ఎంత ఇక స్టేట్ వైడ్ ఫేమసే కదా. మరి అక్కడ అయ్యగారు వచ్చారు. రమణమూర్తి గారు యాంటీ హిందూ అయితే బిర్లా మందిర్ అయ్యగారు ఎందుకు వస్తాడు కదా. రమణమూర్తి గారు యాంటీ హిందూనే అయితే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ మాత్రమే కనబడాలి. మరి హిందువులు ఎందుకు కనిపించారు? ఇప్పుడు అక్కడ ఆ బుక్కుల్లో మీరు చూడండి, అక్కడ ఎన్కౌంటర్ దశరథ రామ్ ఉన్నారు, ఆ పైన మీరు చూస్తే వాజ్పేయి ఉన్నారా,
గాంధీ ఉన్నారా, అన్ని బుక్కుల్లో ఆయన ఒక పాయింట్లో విమర్శించారు, కంచి పరమాచార్యని కూడా విమర్శించారు. ఏది అంటే కంచి పరమాచార్యని విమర్శించారంటే ఇంకా ఈయన కంచిపీఠంని మొత్తం తిట్టినట్టు కాదు కదా. ఆయన ఒక పాయింట్లో ఏదో ఒక దగ్గర అది శాస్త్రపరంగా ఆయన మాట్లాడింది కరెక్ట్, ఎవరు కంచి పరమాచార్య, కానీ అది ఇప్పుడున్న సిచ్యువేషన్కి కరెక్ట్ కాదు. సో ఆయన అప్పట్లోనే విమర్శించారు. అంటే ముందు నుంచే ఉందన్న ఇది మన ఆహా, ఈయన ఇప్పుడు వస్తున్నారు కదా బయటికి. అంతకుముందు అంత వాళ్ళ ఆశ్రమంలో ఆ, ఒక హాల్ ఉంటుంది, ఆ హాల్లో చేసుకున్న వీడియోలే బయటికి వచ్చేవి. రీసెంట్గా తను బయటికి వచ్చారు, అంటే బీఆర్కే న్యూస్ వాటిల్లో ఇప్పుడిప్పుడు వెళ్తున్నారు. కేఆర్ టీవీలో లలిత్ కుమార్తో ఇంటర్వ్యూకి వెళ్ళిండు. మరి లలిత్ కుమార్ మంచినే మాట్లాడిండుగా. మరి మరి నీకన్నా ఎక్కువ కోపం లలిత్ కుమార్కి ఉంటుంది కదా, నువ్వంటే నిన్న మొన్న పుట్టుకొచ్చినావు. మరి లలిత్ కుమార్ ఎప్పటి నుంచో ఉన్నాడు కదా, మరి లలిత్ కుమార్ ఎందుకు ఆయన మీద ఇష్టమైనట్టు మాట్లాడలే లైవ్లో. అక్కడ ఒక చర్చ శాస్త్రపరంగా జరుగుతుంది. లలిత్ కుమార్ కొన్ని శ్లోకాలు చెప్పిండు, ఈయన కొన్ని రిటాలియేట్ చేసిరు, మంచిగానే నడిచింది. మరి అక్కడ చెప్పినా కూడా మోడీ భజన చేస్తే ఓకే, లేదంటే కాదంటారా? అంతే కదా. ఇప్పుడు మోడీ భజనే చెయ్యి, అందులో న్యాయం ఉంటే చెయ్యి. ఇప్పుడు మోడీ వచ్చాక రామ్ మందిర్ వచ్చింది, యాక్సెప్ట్ చేయి. బట్ రామ్ మందిర్ రావడం వెనక ఆయన అంత పెద్ద స్టోరీ చెప్పాడు ఇందాక. 14 ఎంతమంది పూజారు, 60 మంది పూజారీలు చనిపోయారని చెప్పిండు. 60 మంది పూజారుల లిస్ట్ ఆయన దగ్గర ఉంది. మరి అదే అందులో భద్రాచలం ఎందుకు పట్టించుకోరు? భద్రాచలానికి సంబంధించి అదొక సంప్రదాయానికి సంబంధించింది. ఇప్పుడు చిన్నజీయర్ స్వామి ఒక సంప్రదాయంలో ఉన్నారు, శివుడు ఒక సంప్రదాయం, అంటే ఆదిశంకరాచార్య పరంపర వేరు, ఇక్కడ ఆ, వైష్ణవ సంప్రదాయం వేరు. ఇక్కడ భద్రాచలం టెంపుల్ శైవంకి సంబంధించింది కాదు. ఇలా నామం పెట్టారు కదా రాముడికి, ఇలా పెడతారు కదా. సో ఆయన దగ్గర ఆయన శాస్త్రపరంగా కొన్ని ఆయన దగ్గర ఉన్నాయి. సో దాన్ని ఆయన ఏ రోజు ఒక రోజు బయటకు తీసుకొస్తారనుకుంటా. సో ఇప్పుడు వైష్ణవ సంప్రదాయంలో ఉండి వైష్ణవ సంప్రదాయానికి విరుద్ధంగా మాట్లాడితే వేరే సంప్రదాయాల వాళ్ళు వెళ్ళి గొడవ చేయాల్సిన అవసరం లేదు. సో అందుకే ఎవరు రాలేదు. చిన్నజీయన్ స్వామియా, చిన్న స్వామి ఏం కాదుగా. ఆయన దగ్గర ఏ ప్రమాణాలు ఉంటాయి, రేపు పొద్దున బయటికి తీసుకొస్తారు. థింగ్ ఏంటంటే ఇక్కడ డిబేట్లు పెడతారు కదా ఛానళ్ళు. నన్ను కూడా పిలిచిండు బీఆర్కే టీవీ ఆ మధు, సాయిబాబా మీద మేము షిరిడీలో ఈ లలిత్ కుమార్ అందరి మీద కేసులు వేసాం. దాదాపు 26 మంది ఉన్నారు కేసులు వేసిన వాళ్ళు. అందరి మీద డిఫమేషన్ పడుతుంది, 100% పడుతుంది. 50 కోట్లు క్రిమినల్ సూటే పడుతుంది, తప్పించుకోలేరు అక్కడి నుంచి అయితే. మరి ఆ, ఏమంటారు, వీళ్ళు సాయిబాబా గురించి మాట్లాడినప్పుడు బీఆర్కే మధు నన్ను కూడా పిలిచిరు ఇంటర్వ్యూకి. నేను ఒకటే చెప్పిన, డిబేట్ల వల్ల ఏ ఇష్యూ సాల్వ్ అయింది నాకు ఒక పాయింట్ చెప్పని అడిగిన. ఇప్పుడు నేను మా అయ్యకే పుట్టాను అని అంటే నువ్వు డిబేట్ పెట్టి సాల్వ్ చేస్తావా? మా అమ్మ వచ్చి చెప్తాదా? సాయిబాబాని పూజించడానికి, సాయిబాబాని ఆరాధించడానికి నా దగ్గర బొచ్చడు ప్రమాణాలు ఉన్నాయి. రమణ మహర్షి చెప్పారు సాయిబాబా గురించి ప్రపంచమంతా తెలియాలి అని, 2 శిష్యులను పంపిస్తారు. మరి నువ్వు రమణ మహర్షిని తిట్టారు, వీళ్ళు మాట్లాడే మాటలు ఎట్లుంటుంది? మీరు ఒక విషయం చెప్తే షాక్ అవుతారు. ఒక ముస్లిం అతను మస్తాన్ స్వామి, అతను ముస్లిం బ్రహ్మజ్ఞానం పొందాడంటే వీళ్ళు నమ్మరు, హిందుత్వవాదంతో ఉన్నవాళ్ళు. ఒక ముస్లింకి బ్రహ్మజ్ఞానం ఎట్లొస్తుంది? వాడు మనిషే కదా, పుట్టినాక వాడు ముస్లిం. మరి రమణ మహర్షికి శిష్యుడు ఎందుకు అయ్యాడు? నీకు తెలిసింది రమణ మహర్షికి తెలీదా? మరి ఆ ముస్లిం మస్తాన్ స్వామి చనిపోయినప్పుడు రమణ మహర్షి ఏం చేసిరో తెలుసా? శివాలయంలో పల్లకిలో అతని బాడీని తీసుకెళ్ళమని చెప్పిండు. తీసుకెళ్ళి అక్కడ సమాధి చేశాక ఆ మస్తాన్ స్వామి సమాధి మీద శివలింగం పెట్టి ఎదురుగా నంది పెట్టి ఇక్కడ వినాయకుడు, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని పెట్టిండు. మరి వీళ్ళు ఎందుకు పోయి గొడవ చేయాలి కదా మరి గొడవ, మరి ప్రతిదీ పాయింట్అవుట్ చేస్తా అంటే. సో నేను నాకు అదే చెప్పిన, డిబేట్లకి నేను రాను. అక్కడ షిరిడీలో కేసు అయ్యింది, కోర్టులో లీగల్గా ఉంది. లీగల్గా ఉన్నప్పుడు నేను నీ దగ్గరికి ఎందుకు రావాలి డిబేట్కి? నేను రాను. నేను రేపు పొద్దున మళ్ళీ షిరిడీ సంస్థానికి నేను సమాధానం చెప్పాలి, నేను రిస్క్ తీసుకోనని చెప్పిన. తర్వాత జడ్జి గారు ఇప్పుడు ఇలా వెళ్ళారు కదా, జడ్జి గారు ఆయన డిబేట్లో లైవ్లో వెళ్ళారు అన్నట్టు, ఇంట్లో ఉండే వెళ్ళారు. అతనికైనా రెస్పెక్ట్ ఇచ్చారా? లలిత్, భాస్కర్ కిల్లి ఈ బ్యాచ్ ఏం రెస్పెక్ట్ ఇవ్వలేదు. మనలో మనకి ఇప్పుడు అందుకే ఇప్పుడు ఈ బ్యాచ్ ఏమంటారు, మనని యాంటీ హిందూ అని ప్రమోట్ చేస్తారు. వేరే మతాలకు కావచ్చు. ఆబ్వియస్లీ ఇప్పుడు నన్ను యాంటీ హిందూ అంటున్నారు ఎందుకు? నేను క్రిస్టియన్స్ని తింటాను కాబట్టి నా వీడియోస్లో, నేను ముస్లిమ్స్ గురించి మాట్లాడాను కాబట్టి. నేను ఎందుకు తిట్టాలో, నేను చాగంటి గారు ఎక్కడైనా ప్రవచనాలు చెప్పినప్పుడు, నువ్వు రామాయణం గురించి చెప్పినప్పుడు నువ్వు క్రిస్టియన్స్ని తిట్టని చెప్పారా? లేదు. ఏదైనా సభలో పోయి తిట్టమని చెప్పారా? గరికపాటి గారు చెప్పిరా? లలిత్ వాళ్ళ గురువు వద్దిపర్తి గారు చెప్పిరా? పీఠాధిపతులు చెప్పిరా? అందరికన్నా పీఠాధిపతులు టాప్ లెవెల్లో ఉంటారు, వాళ్ళు చెప్పిరా? మరి గురువులే నీకు అది చెప్పనప్పుడు నువ్వెవడు అది ఆచరించడానికి? నేను అందుకే వాళ్ళ జోలికి పోను. మన ధర్మంలో చెప్పుకోవడానికి చాలా ఉంది. ఆ గొప్పతనం చెప్పకుండా నువ్వు
పక్క మతాల గురించి నువ్వు మాట్లాడట్లేదు కాబట్టి, లేకపోతే సెక్యులర్గా మాట్లాడడం అనుకోండి. ఇప్పుడు రమణమూర్తి గారు చాలా సెక్యులర్గా మాట్లాడతారు. సెక్యులర్గా మాట్లాడడం కాన్స్టిట్యూషన్లో లేదా? సెక్యులర్గా ఉండొద్దని కాన్స్టిట్యూషన్లో ఎక్కడన్నా ఉందా? లేదుగా. సో వీళ్ళకి ఏంటంటే సెక్యులర్ అనే పదాన్ని ఒక బూత్ లాగా చూస్తారు అన్నట్టు. సెక్యులర్ ఎవడన్నా ఉంటే వాడు చాతగానోడు లాగా లెక్కేస్తారు అన్నట్టు. ఇప్పుడు సెక్యులరిజం అంటే ఏంటిది? నీ రూట్స్లో నువ్వు ఉండి పక్కన వాడికి నువ్వు రెస్పెక్ట్ ఇస్తూ వాడిని డిస్టర్బ్ చేయకుండా నువ్వు డిస్టర్బ్ అవ్వకుండా ఉండమని. అదే వాడు వచ్చి నీ ధర్మం మీద అటాక్ చేస్తుంటే నువ్వు వాడిని కొట్టు, తిట్టు, లేకపోతే వాడి మీద కేసు ఏమన్నా చేయి. అంతే కదా. సెక్యులరిజం అంటే ఇట్లుండాలి కానీ వన్ సైడెడ్ సెక్యులరిజం చూపిస్తారు అన్నట్టు. అది కరెక్ట్ కాదని.